ఈ రోజు శుక్రవారం నాడు సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలు మరి పెద్ద ఎత్తున అమ్మవారికి బియ్యం సమర్పించుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచే జాతర మీకు ఎక్కడ చూసినా కానీ ఆ కోలాహలం కనిపిస్తుంది. ఆదివారం నాడు జరిగేటువంటి బోనాల ఉత్సవాలు ఉజ్జయిని మహంకాళి దేవస్థానం చరిత్రలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ జాతర అన్ని ఏర్పాట్లు కూడా మరి బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తోని, స్థానిక ప్రజల కోఆర్డినేషన్తోని, దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, ఇంకా కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా అన్నప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా ప్రాంతాలలో వచ్చే భక్తులకు మరి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి మహంకాళి జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోయినటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని వెళ్ళి, కలకత్తా ప్రాంతం ఉజ్జయిని దేవస్థానానికి వెళ్ళి కలారా వ్యాధి తగ్గితే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామనేది చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రలో భాగంగానే ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత లక్షలాది మంది అమ్మవారి భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు, మా ఆడపడుచులందరూ మరి ఉదయమే 3 గంటలకు బోనాలు సమర్పించడం, ఆ 3 గంటల నుంచి పరంపరగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు తొట్టెల ఊరేగింపులు, శివసత్తుల ఊరేగింపులు, సాయంత్రం కాగానే పలారం బండ్లు, మరి నెక్స్ట్ డే మార్నింగ్ రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం, అంబారి ఊరేగింపు, మరి ఆ సాయంత్రం పలారం బండ్లతోనే మరి కార్యక్రమం అంతా ముగించడం జరుగుతుంది. ఈరోజు సీసీ కెమెరాస్ కూడా విస్తారంగా సీసీ కెమెరాస్ అన్ని ప్రాంతాలలో అమర్చడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా ఫోర్స్ తెప్పించుకొని అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు క్యూ లైన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా కూడా ఆ ప్యాసేజ్ ఇవ్వాలనేటువంటిది కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, కల్చరల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి టూరిజం డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల సంపూర్ణమైనటువంటి సహకారం. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు మనం అనుకుంది ఏంటంటే ఆదివారం సోమవారమే అనుకున్నాం. ఆ కనెక్షన్ మిస్ అయింది. ఫ్రైడే నాడు పోలీస్ డిపార్ట్మెంట్కు మాత్రం చెప్పినాం మనం ఆ రోజు. ఏంది ఆ రోజు కూడా ఈ రోడ్లన్నీ 2 సైడ్లు రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ కానీ పాటా దగ్గర బంద్ చేయాలని వాళ్ళు పాటించారు. కానీ ఆ వాటర్ అనేది మనం చెప్పే కనెక్షన్ మిస్ అయింది. బోనాల క్యూ లైన్ కూడా మనం ఆదివారం సోమవారమే అనుకున్నాం. కాబట్టి ఆ కనెక్షన్ కూడా మిస్ అయింది. భవిష్యత్తులో అది జరగకుండా చూస్తాం. సంవత్సరాల నుంచి డిమాండ్ ఉండే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలనేటువంటి డిమాండ్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క జాతరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మన రాష్ట్రమే కాకుండా దేశం, ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు మరి ఈ యొక్క బోనాల ఉత్సవాలని తిలకించడమే కాకుండా వారి వారి ప్రాంతాలలో కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కోరుకునేది బాగా బ్రహ్మాండంగా వర్షాలు పడాలి, పాడి పంటలతోనే రైతాంగం అంతా సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతోనే అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏర్పాట్లు అనేది స్టేట్ ఫెస్టివల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాలక్రమేణా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ అన్నీ కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం. రెండోది 3268 దేవాలయాలు హైదరాబాద్ వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పెద్ద దేవాలయాలు, బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలు, అవి ప్రైవేట్ దేవాలయాలు అయినప్పటికీ కేసీఆర్ గారు ఆ రోజు వీళ్ళందరూ చందాలు చేసుకొని మరి ఈ యొక్క పూజా కార్యక్రమాలు, అమ్మవారు జాతర కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి
ప్రభుత్వమే వారికి ఆర్థిక సాయం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో వారు ఆ రోజు 15 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది దాని కంటిన్యూషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా చేపడుతున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులు కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడతాను. మిమ్మల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎండోన్మెంట్ ఈఓ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న విషయాలు ఏదైనా జరిగినా కానీ దాన్ని భూతద్దంలో చూపించకుండా మనమే సహకరించాలి. ఎందుకంటే పండుగ అనేది అందరిది, ఒక రాజకీయ పార్టీదో, ఒక రాజకీయ వ్యవస్థదో, ఒక వ్యక్తిదో కాదు. ఈ పండుగ అనేది మన అందరిది కాబట్టి మనమందరం ఒకరొకరి సహకారం తీసుకొని ఈ పండుగని జయప్రదం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానంలో ఆదివారం, సోమవారం, మరి అదేవిధంగా 20, 21 ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి బోనాలు మరి సంపూర్ణంగా కొనసాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ తప్పకుండా నా దృష్టికి తీసుకురావాలి. నేను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నా కాబట్టి అందరికీ కూడా నేను దయచేసి కోరుకునేది ఒకటే, ఇది పండుగ, అందరి పండుగ కాబట్టి అందరం కలిసి మరి బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.